కూడిక మాత్రమే కాదు, ప్రతి క్షణం కూడా, ప్రతి నిమిషం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకండి ఒక మాట సింపుల్గా నవ్వొచ్చి మాట చెప్పనా, భోజనం చేసినప్పుడు కృతజ్ఞతలు చెల్లించారు చాలామంది, అంతే కదండి. ఈరోజు నాన్ వెజ్ ఎంతమంది తినేసి ఉంటారో, ఎవరైనా కొంతమంది ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదు తెలియదు, కానీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తిన్నవాళ్ళు చాలామంది ఉంటారండి. ఎప్పుడు తినేద్దామని ఉంటుంది తప్ప కనీసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నా దేవునికి నాకు ఇచ్చినందుకు. ఈరోజు ఈ ఆహారం లాగా చాలామంది ఉన్నారు బయట, కానీ నా దేవుని నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చినందుకు నా దేవునికి రావానికి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తిన్న ఈ ఆహారం నా ఒంటికి శక్తినిస్తే ఆ శక్తిని కోసం వాడతాను తండ్రి అని ఒక మాట దేవునికి చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భోజనం చేసిన వారు కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఎప్పటి వరకు దేవుని యొక్క మాటలు కానీ ఆయన చేసినట్టు ఆయన ద్వారా పొందుకున్న మేలుల ద్వారా కానీ ఏ రాడైనా కృతజ్ఞతలు తెలియజేయకపోతే ఎప్పటికైనా దేవుని యొక్క దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతలు కలిగి జీవిద్దాం. అదే మరి తెస్సలోనికీ పత్రికలో రాశాడు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.